నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమ్మకం ఎప్పుడూ పదిలంగా ఉండాలి. నమ్మితే ఏమైనా చేయాలి. నమ్మకమే జీవితం అన్నారు. ప్రజలు నమ్మకం పెట్టుకునేలా పాలకులు పాలించాలి. అప్పుడే ప్రజలు పాలకులను తమవారిగా భావిస్తారు, తమని సొంతం చేసుకుంటారు. ఎక్కడా ఎప్పుడైనా ఇదే పంథా అమలవుతుంది. సామాజిక తెలంగాణలో సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా ఆయా వర్గాల ప్రజలకు అప్లిఫ్ట్ కల్పించాలన్నది సర్కార్ మనోగతం. పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన వారికి మరింతగా రిజర్వేషన్లు కల్పించాలని సర్కార్ భావిస్తోంది. అయితే సర్వే నిర్వహిస్తున్న తీరుపై సామాన్య జనంలో విముఖత వ్యక్తమవుతోంది. అన్ని వివరాలను ఎలా ఇస్తామంటూ కొందరు ఎన్యూమరేటర్లను నిలదీస్తున్నారు. సమగ్ర కుల గణన విషయంలో తాము అన్ని వివరాలు చెప్పలేమని ప్రజలు కొన్ని ఏరియాల్లో నిర్మోహమాటంగా చెప్తున్నారు. సర్వే దరఖాస్తుల్లో మొత్తం ఎన్యూమరేటర్లు 56 ప్రశ్నలతో పాటుగా 19 ఉప ప్రశ్నలు వేస్తున్నారు. కానీ జనం మాత్రం 20 నుంచి 25 ప్రశ్నలకే సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఏం చదువుకున్నారన్న దానిపై మాత్రం వివరాలు చెప్తున్నారు. కులం వివరాలు చెప్పడానికి కొందరు సానుకూలంగా ఉంటే మరికొందరు కులం విషయం చెప్పడానికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఇక సర్వేలో అత్యంత కీలకమైన అంశం ఆస్తుల లెక్కలు. ఆస్తుల లెక్కల విషయంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వివరాలు చెప్పడానికి అస్సలే అంగీకరించడం లేదు. ఆస్తుల లెక్కలు చెబితే మా పరిస్థితి ఏమవుతుందోనన్న వర్రీలో వారున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నామని, ఇప్పుడు ఆ లెక్కలు ఈ లెక్కలు చెబితే ఉన్నవి లాక్కుని వచ్చేవి కూడా ఇవ్వరేమోనని ఎక్కువ మందిలో అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఆస్తులు ఏమున్నాయంటే నో అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాల వివరాలపైన ప్రజలు సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పథకాల వివరాల గురించి పొడిపొడిగా సమాధానాలు ఇస్తున్నారు. సామాన్యుడు ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చినా ఇవ్వకున్నా ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం గట్టిగా ఉంటాడు. ఆరోగ్యశ్రీ లేకుంటే తమ వైద్య ఖర్చులు మోయలేమన్న బెంగవారిది. అందుకే ఆరోగ్యశ్రీ పోకుండా ఉండేందుకు ఎక్కువ మంది రేషన్ కార్డు కూడా తీసుకుంటున్నారు. కానీ చాలా చోట్ల రేషన్ కార్డు బియ్యం దుర్వినియోగమవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. పథకాల అమలు విషయంలో అనుమానాలు పోతే తప్ప ప్రజలు తమకు అత్యవసరమైన వాటిని ఉంచుకొని మిగతావి వదులుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆధార్ నెంబర్ చెప్పేందుకు కొందరు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,16,14,349 ఇళ్లలో నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది. నవంబర్ 9న మొదలుపెట్టిన సర్వే నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కో దరఖాస్తు పూర్తికి సుమారుగా 20కి పైగా నిమిషాలు పడుతుండడం, ఆస్తులు చెప్పే విషయంలో ప్రజలు విసిగిస్తుండడంతో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో భూముల వివరాలను, వాహనాల వివరాలను చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. సర్వే వల్ల రిజర్వేషన్లు పెరుగుతాయన్న ఆలోచనలో బీసీల్లోని కొన్ని వర్గాలున్నాయి. వారు సర్వేలో ఆసక్తికరంగా పాల్గొంటున్నారు. పథకాలు రాని వారు తమకు సర్వే ద్వారా న్యాయం జరుగుతుందని ధీమాగా ఉన్నారు. అందుకే వారు సర్వే నిర్వాహకులకు అన్ని విషయాలు హుషారుగా చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అద్దె ఇళ్లలో ఉంటున్న వారి నుంచి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. అద్దెదారుల వల్ల తమకు ఏ నష్టం జరుగుతుందోనని ఓనర్లు ఆందోళన చెందడంతో కొన్ని చోట్ల సరైన సమాచారం లభించడం లేదని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ సర్కార్ సర్వేపై ప్రజల్లో సందేహాలు నెలకొంటున్నాయి. సమగ్రంగా వివరాలు ఇవ్వమంటున్నారు. మా ఆస్తుల లెక్కలు మీకెందుకు అంటూ దాటవేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, కులం చెప్తాం గానీ అన్ని వివరాలు చెప్పం అంటున్నారు. అరకొర సమాధానాలతో మమ అనిపిస్తున్నారు. సర్వే గుబులుపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి అందరికీ. రైట్, ముందుగా మనము కాంగ్రెస్ పార్టీతో మొదలు పెడదాం. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ ఇంటింటి సర్వే, తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఏదైతే మొదలైందో దీనిపైన ఎలాంటి రివ్యూస్ మీకు అందుతున్నాయి ప్రభుత్వానికి? సరే, ఇప్పటి వరకు అయితే 60% సర్వే పూర్తయింది. ఇందాక మీరు చెప్పినట్టు 1,14,00,000 పైచిలుకు కుటుంబ ఇళ్లలో 60% పూర్తయింది. ఈ నెలాఖరు కల్లా పూర్తి కూడా సమాచారం సేకరిస్తాం. కాకపోతే ప్రజల్లో కొంత అపోహలు సృష్టించే ప్రయత్నం కొంతమంది చేశారు.
ఇదేదో ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే, తమ ఆస్తులు చెప్తే, తమ జాబితా చెప్తే తమకు దక్కాల్సినటువంటి సంక్షేమ పథకాలు దక్కకుండా పోతాయనేటువంటి ఒక అపోహలు, ఒక భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా కానీ ప్రభుత్వ అధికారులు దాదాపు 80,000 మంది పైచీలకు 80,807 మంది ఎన్యూమరేటర్లు 56 ప్రశ్నలు 19 ఉప ప్రశ్నలు అడిగి సమయం 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా ఓపికగా ప్రజలు కొంతమంది అంటే కొన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు మామూలుగా అటు ఇటు తటస్థంగా చాలా మంది ఉంటారు. కొంతమంది కొన్ని పార్టీలకు సానుభూతి పరులు ఉంటారు. వాళ్ళు వ్యంగ్యంగా వేధించిన రకరకాల ప్రశ్నలతో ప్రభుత్వ ఉద్యోగాలను తిప్పలు పెట్టినా పాపం వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి. ఎన్యూమరేటర్లు వాళ్ళు అడిగిన దానికి సమాధానం రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి వరకు అయితే 60% అంటే 67 లక్షల మంది పైచీలకు ఇళ్లకు సర్వేలు అయితే పూర్తి చేశారు. మానవతరాయ్ గారు, అయితే ప్రజల్లో ఉన్నటువంటి డౌట్సే కదా అక్కడ ఎన్యూమరేటర్స్ ని అడిగేది. ఎన్యూమరేటర్స్ చాలా ఓపికగా చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. అపోహలు సృష్టించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సమగ్ర సర్వే అది రాజ్యాంగబద్ధం కాదు. ఇది సమాజంలో మంచి జరగాలన్నట్టు జరుగుతున్నటువంటి సర్వే. ఒక బీసీ కమిషన్ ద్వారా బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీ చైర్మన్లుగా వారి యొక్క తమాషా ప్రకారం వారి జనాభాకు అనుగుణంగా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా చేసే సర్వే. దేశంలోనే ఆదర్శంగా నిలిచే రాష్ట్రం సర్వేలో కులగణన చేసి జనగణన కులగణన చేసి నిరూపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి మనం ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి మనం వివరాలు అడగట్లే. వాళ్ళు వచ్చే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయితేనో చైనా వాళ్ళు అయితేనో మన యొక్క సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఉగ్రవాద మూకలు రకరకాలుగా ప్రయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ద్వారా ఒక పద్ధతిలో ఒక మనకు మేలు చేయటం కోసం అగ్రవర్ణాల్లో పేదలు ఎవరున్నారు, బీసీలో ఎవరున్నారు, బీసీలో ఉపకులాలు ఎవరున్నారు, వాళ్ళలో కడు పేదలు ఎవరున్నారు, ఎస్సీలో ఎవరున్నారు, ఎస్టీలో ఎవరున్నారు అనేటువంటి వాళ్ళందరి జాబితాను సేకరించి నిజంగా నిరుపేదలకు లబ్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మరి తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులను కూడా తప్పించుకొని వాళ్ళు అమలు చేస్తారు. మనం కూడా ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి బీసీలకు ఒక రాజ్యాధికారమైనటువంటి స్థానిక సంస్థల బలాలు పెంచి అదేవిధంగా మిగతా జనాభాకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన గతంలో రైతు బంధు ఉన్నది. 100 ఎకరాలు 300 ఎకరాలు మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రులు కుబేర్లకు కూడా రైతు బంధు అట్లాంటి ఇచ్చినాం. కానీ అది సరైన పద్ధతి కాదు, అది నిజమైనటువంటి సంక్షేమం కాదు. ఎవరైతే అన్ని వర్గాల్లో ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలే కాదు, ఇప్పుడు ఓసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళలో వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే నిజంగా ఈ సర్వే అనేది కొనసాగాలి. దీన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి, అధికారులకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఎందుకంటే చిత్తశుద్ధిగా ఇప్పటికే రైతు రుణమాఫీని 18,000 కోట్లు ఖాతాలో జమ చేసి 22,30,000 మంది ఖాతాలో వేసి 4 లక్షల మంది జాబితా మరొక దఫా వేయడానికి డిసెంబర్ చివరిలో సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతు భరోసా కూడా 15,000 కోట్లు కేటాయించడం. ఆ 15,000 కోట్లు కూడా కొన్ని వడపోతలు నిజమైనటువంటి లబ్ధిదారులకు రైతులకు న్యాయం జరిగే ఉద్దేశంతో మరి అది కూడా ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమన్యాయం చేకూర్చే దిశగా మీరు అడుగులు వేయటంలో భాగంగా ఈ సర్వేను చేపట్టారంటారు మీరు, అంతేనా? రైట్, ఓకే. మరి దీంతో మిగతా పార్టీల వాళ్ళు ఏకీభవిస్తారా? మనము నరేష్ గారు, బీఆర్ఎస్ నేత నరేష్ గారు, మీరేమంటారు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ఒక విషయం రోజా గారు, ఇక్కడ వారు కుటుంబ సర్వే కులగణన గురించి సర్వే చేపడతా అని చెప్పి మానవతరాయ్ గారు ఉన్నారు. ప్రభుత్వం చెప్పింది మనందరం కూడా నిజమేనేమో అని చెప్పి ప్రజలతో నమ్మిరు. మేము మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏది చేసినా కూడా కావాలని కాలయాపనకు మాత్రమే చేస్తూ ఉంది. గతంలో వారు వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిసారే సమగ్ర సర్వే చేయడం వల్ల మనం ఏ లబ్ధిదారులు ఏదైనా తేల్చొచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం ఇవ్వనికి కాదని చెప్పి దాంట్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క వారికి ఉన్నటువంటి ఆస్తుల గురించి అన్ని తీసుకున్నారు. మేము ఆ రోజు చెప్పినాం, బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీద కనబడుతున్నాయి ఇవన్నీ, ఇదన్నీ ఉత్తమ మాటలే, వీళ్ళు ఏమి చేయరు, దానివల్ల ఉపయోగం లేదని చెప్పినాం. కానీ ఏమన్నారు, ఇది చూడండి మీకు 4 రోజుల్లో మొత్తం ఎంట్రీస్ అయిపోతాయి, కావాల్సిన లబ్ధిదారులు మేము తీసుకొస్తామని చెప్పారు. కానీ దాని రిజల్ట్ ఒక్కసారి కనబడదండి. ఇక్కడ ఉంటే ప్యానెల్లో పెద్దలు చెప్పాలి, మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెడదాం. ఇప్పుడు
కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నారు. కులగణన గురించి మీరు సర్వే చేసినట్లయితే 56 కాలంలో ఉన్నటువంటి వాటిని, అనవసరపు ఉన్నటువంటి వాటిని, ప్రజలు కూడా నమ్మలేనటువంటి వాటిని ఎందుకు చేర్చవలసి వచ్చింది? తర్వాత వారు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన వారని చెప్పి దాంట్లో చేర్చాల్సిన అవసరం ఏముంది? వారికి ఉన్నటువంటి ఆస్తులు, దాని మీద ఉన్నటువంటి వాటి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మీరు దాన్ని సర్వే చేయించుకొని తీసుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకండి? ఇప్పుడు బీసీ కులగణన సంబంధించి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏంటి, అవి వాటిని వరకు చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనోతరయ్య గారు ఒక మాట ఏమన్నారు, ఈ సర్వే ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే కాదు అగ్రకులాల పేదలకు కూడా ఉపయోగపడతా అంటే మీరు పెట్టిన పేరేంది, మీరు ఇచ్చిన డెడికేటెడ్ కమిషన్ ముందు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు ఏంది, మళ్ళీ ఇవన్నీ చేర్చడం ఏంటంటేనే దీన్ని నీదిగార్చే ప్రక్రియ చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మిగతా రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నరేష్ గారు, అన్ని కులాల వారికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా సమన్యాయం చేసే దిశగా కదా మేము ఈ సర్వే చేపడుతున్నాం అంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది రోజా గారు. ఇక్కడ కుటుంబ సర్వే అన్నారు. కుటుంబ సర్వేలలో బీసీల జనగణన కోసం, బీసీ జనాభాల కోసం ఫస్ట్ కులాల వారిగా వాటికి ఉన్నటువంటి వాటిని చేసి, ఆ తర్వాత కులాల్లో ఉన్నటువంటి వాటి కమ్యూనిటీ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ లేదా వాడుకుంటే ఎలక్ట్ బాడీ అనుకోండి, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే బీసీలో ఉన్నటువంటి లేకపోతే మిగతా అన్నింటిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు ఆలోచించేది, అన్ని రకాల వాళ్ళని, అన్ని వర్గాల వారిని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బీసీలో ఎంబీసీలు ఉంటారండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి కొన్ని కులాలు వారికి పర్మనెంట్ హౌసెస్ ఉండవు, వారికి ఎక్కడ స్థిర నివాసం అనేది ఉండదు, వారు ఎప్పుడు సంచార జాతులుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక గుడిసె కానీ, ఒక హౌస్ నెంబర్ కానీ, ఒక ఇల్లు కానీ సంబంధించిన వాటికి ఉండవు. మరి వాటి కులగణన ఏ రకంగా చేస్తారు? ఇప్పటివరకు ఎవరైనా చెప్పారండి? ఈ ప్రభుత్వం ఎక్కడ మెన్షన్ చేసిందా? మరి వాటికి సంబంధించిన కులాల వారిని ఎవరైనా ప్రతినిధులు పిలిచి మాట్లాడింది ఎక్కడ కూడా? కొన్ని కులాలు చెప్తా ఉన్నాను. సపోజ్ గంగిరెద్దుల వారు ఉంటారు, తర్వాత కాటికాపాల వారు ఉంటారు, తర్వాత బీసీలే వీరంతా ఏదో ఎంత వెనుకబడి ఉన్నప్పుడు కూడా వీళ్ళు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళే. కాటికాపాల వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారో పూసల వాళ్ళు ఉంటారు, ఇట్లా వంశరాజులు ఉంటారు. వీళ్ళకి చాలా మంది వరకు స్వగృహాలు ఉండవు, సొంత గృహాలు ఉండవు, మరి ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటారు. అంటే వారు కూడా బీసీలే కదా, వారు కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. వారి గురించి మరి ఎందుకు దీంట్లో మెన్షన్ చేయట్లేరు? రమేష్ గారు మీరు చెప్పినట్టుగా ఈ నొమాడిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు సేకరించేటువంటిది చాలా పెద్ద టాస్క్ ఇక్కడ. అలాగే తెలంగాణ హైకోర్టు కూడా చెప్పి ఒక కాలమ్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. రిలీజియన్ అండ్ కాస్ట్ కూడా, అది నో కాస్ట్ నో రిలీజియన్ అనేటువంటి ఒక కాలం కూడా యాడ్ చేశారు. మరి అందులో కూడా చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేనేమంటా ఉన్నానండి, ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది, అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా నేను. అంటే ఓన్లీ మీరు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారండి? ఈరోజు హౌస్ నెంబర్ల వాడిగా 150, 170 పంచుకొని 100 వరకు చేసి మేము 60%, 70% అయిపోతుందన్నారు. కానీ మేము ఏమంటా ఉన్నాం, బీసీ కులగణన మీరు అడుగు ముందుకేశారు, సంతోషం, చెయ్యాలి, దీంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు, చేయాల్సిందే, అది మంచి పని, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. కానీ దాన్ని చిత్తశుద్ధితో చేయమంటా ఉన్నాం. దానికి ఉన్నటువంటి వాటిలో బీసీల జనాభా నిక్కచ్చిగా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం, క్లియర్గా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. తేల్చిన తర్వాత దేశంలో అంటే కేంద్రంలో పార్లమెంట్ స్థాయిగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో బీసీ కులగణన కోసం మేము లెక్కలు చెప్తా ఉన్నామని చెప్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విమర్శిస్తా ఉంది, ఎక్కడ మాట్లాడుతా ఉంది చెప్పండి? కేవలం ఎలక్షన్స్ ఉన్న మహారాష్ట్రలో లేకపోతే హర్యానాలో ఇక్కడ మాత్రం మాట్లాడుతుంది తప్ప, ఎలక్షన్ స్టంట్గా దాన్ని వాడుకుంటుంది తప్ప, ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేసి పార్లమెంట్ సాక్షిగా ఉన్నటువంటి ఎంపీలతోని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ బీజేపీ ప్రభుత్వం ఏమంటా ఉంది, బీసీ కులగణన అనేది విమర్శించాం, చెయ్యము అని మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు సరైన సమాధానం చెప్పలేకపోతుంది? ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతా ఉంది? ఈ అధికారులను ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు బీజేపీ పార్టీని విమర్శించలేకపోతా ఉన్నారు? బీజేపీ పార్టీ ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నారు? కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, అక్కడ ఏ సంక్షేమ పథకాలు అందుబాటులో లేవు, ఏది ఇంప్లిమెంట్ చేయాలని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, రాష్ట్రంలోకి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి వారు చెప్తున్నారు, కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్ పాలన, రేవంత్ రెడ్డి, సంజయ్ గారి పాలన నడుస్తూ ఉంది. అంటే మీరు చెప్తే, ముఖ్యమంత్రిని విమర్శిస్తే, ఏదైనా మాట్లాడితే అందరికంటే ముందు స్పందించేది ఎవరు? సంజయ్ గారు స్పందిస్తున్నారు దాని మీద నెగిటివ్ మాట్లాడనీయట్లేదు, ఎవరిని ఏం చేయనీయట్లేరు. అయితే ఇంకొక విషయం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మూసీ బాధితుల వెనుకాల ఉన్నాం,
ఈ రోజు లక్షల బాధితుల వెనకాలనం, ఫార్మాసిటీ బాధిత వెనకాలనం, ఈ రోజు అంతా చేసి పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చి బీజేపీ పార్టీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికైతే నేను ఏం మాట్లాడుతా ఉన్నానంటే బీసీ కులగణన ఈ రోజు చాలా గొప్పగా చూడాల్సిన అవసరం ఏంటంటే బీసీ ప్రధానమంత్రి మనకు ఉన్నారు. ఈ సమయం ఇప్పుడు తప్పితే మళ్ళీకోసారి ఈ అవకాశం దొరకదు. ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా బీసీకి సంబంధించి ఒక సపరేట్ గా ఒక మంత్రిత్వ శాఖ లేదు. దాని మీద దయచేసి నిర్ణయం తీసుకోండి, ఆ దిశగా అడుగులు వేయండి. బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ సాధ్యం కాకపోతే ఇంకా ఏ రకంగా సాధ్యం అవుతుంది? అందరూ కళ్ళు కన్నారు, బీసీనే ఉన్నారు కదా, బీసీలకి ఏం న్యాయం జరుగుతుందని చెప్తే ప్రధానమంత్రి గారే బీసీ కులగణన అడ్డం పడే విధంగా మాట్లాడతారు. ఇక్కడ నాయకత్వం అదే రకంగా మాట్లాడతారు. ఎందుకండి అంత చిన్న చూపు? నరేష్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్, బీజేపీ నాయకులు డాక్టర్ నరేష్ గారితో మాట్లాడతాం. నరేష్ గారు, అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత నరేష్ గారు మాట్లాడింది విన్నారు. అంటే ప్రజలు అపోహలు ఎక్కువగా రెచ్చగొట్టి వాళ్ళకి అపోహలు సృష్టించి లేనిపోనివన్నీ కూడా పెట్టడం వల్లనే వాళ్లలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అలాగే బీఆర్ఎస్ నాయకులు అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ప్రజలే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలకే నమ్మకం లేదు మీకు ఆ వివరాలన్నీ చెప్పడానికి అనేది బీఆర్ఎస్ పార్టీ. అండ్ నరేష్ గారు ఇప్పుడు ఒక ఆర్ఎస్ బ్రదర్స్ కథ కూడా వినిపించారు, రేవంత్ అండ్ సంజయ్. దానిలో ఎంతవరకు నిజం ఉంది? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ కుటుంబ సమగ్ర సర్వేపై? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. అయితే ఇప్పుడు సోదరుడు నరేష్ మాట్లాడినట్టు అసలు అంటే టిఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు దీని గురించి మాట్లాడే అర్హతనే లేదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి తెలంగాణ మొత్తంలో అసలు ఈరోజు సర్వే చేయించుకోకపోతే ఇక వాడు సచినంతో సమానం అని చెప్తే ఇక దుబాయ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అందరు దేశం మొత్తంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆగమేఘాల మీద వచ్చి అందరూ పాపం సర్వేలో పార్టిసిపేట్ చేస్తే కనీసం కేసీఆర్ ప్రభుత్వము ఆ వివరాలన్నీ తీసుకొని ఏ కులము ఎంతున్నది, ఎవరు ఎంతున్నదని కనీసం చెప్పలేదు. కాబట్టి దాన్ని తొక్కిపెట్టింది. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. ఈరోజు వాళ్ళ దాంట్లో వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు ఎంతమంది బీసీలకు ఇచ్చారు. ఈరోజు బీజేపీ అనే అర్హత వాళ్ళకి లేనే లేదు. భారతీయ జనతా పార్టీ కులనగానే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో ఏమీ వ్యతిరేకిస్తలేదు. కాకపోతే అడిగే క్వశ్చన్స్ దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బీసీ అని చెప్తుంది అని ఆయన సోదరుడు మాట్లాడాడు. కానీ ఒక విషయం తెలుసుకోవాలి మేడం, ఈ రోజు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడండి, ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓబీసీలకు ఈ రోజు ఎంతమంది ఇచ్చింది? ఈ రోజు కూడా యాజ్ అంటుడే కూడా 27 మంది బీసీలు కేంద్ర మంత్రిలో ఉన్నారు. ఈ రోజు అత్యధికంగా ఓబీసీలు ఎంపీలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బీసీల అత్యధికంగా ముఖ్యమంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజెంట్ మీరు తీస్తే కూడా సెన్సెన్స్ అబద్ధాలు చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తున్నారు. ఈ రోజు మరి మీరు చేసింది ఏమున్నది? ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉన్నది? అల్లుడు, కొడుకు, కూతురు, ఈ రెడ్డి, ఆ రెడ్డి తప్ప బీసీలకు చేసింది ఏంది? ఇది బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. బీజేపీని విమర్శించే స్థాయి కూడా వాళ్ళకి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి విషయానికి వస్తే కాంగ్రెస్ మా సోదరుడు మానవతరాయి మాట్లాడినట్టు సరే చాలా సంతోషం. ఈ ఇంత పెద్దగా ప్రైవేట్ ఎంప్లాయ్ ఆ కులం చేసుకునే దాని ఎంతమంది ఉన్నారు? ఇక కొన్ని కూడా 10-15 కాదు. ఈ మొత్తం ఫామ్ నింపడానికి ఎన్యూమరేటర్స్ కి దాదాపుగా అర్ధగంట పడుతుంది. అర్ధగంట టైం మినిమం పడుతుంది, 20 నిమిషాలు. మరి ఒక్కొక్కరికి అర్ధగంట పడితే మరి మానవతారాయ్ గారు ఇప్పటికే దాదాపుగా 60% పూర్తయింది, ఇంకా 10 days వాళ్ళు చెప్పుకుంటారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏదైతే వచ్చిన ఎన్యూమరేటర్స్ పడుతున్నారు సార్. ఈ చాలా మంది సమాధానాలు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఆధార్ అడుగుతుంది, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవంతా అనవసరం విషయం. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఏ కాకపోతే ఏంది, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీనా జనరల్ ఏదో ఒకటి అడగాలంటే అది తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అది నీకు ఆస్తులతో ఏం సంబంధం అని. సరే, ఇవన్నీ ఒక అంశం. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా కొన్ని ప్రశ్నిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నువ్వు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చినాయి, ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినావు? ఇవి పక్కదో పట్టించడానికైనా ఇది నువ్వు చేసేది ఈరోజు. మరి ఈ అసలు దీని గురించి ఎవరు మాట్లాడుకోవడానికి అంటే కొన్ని రోజులు హైడ్రా పేరు మీద, కొన్ని రోజులు మూసి దీనికి సంబంధించి దాని మీద, ఈ రోజు ఈ కులగణన మీద ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప వాస్తవం ఏందో ఇక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది, కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంది? నేను ముఖ్యమంత్రి గారి నుంచి మీ ఛానల్ నుంచి అడుగుతున్నాను, రేపు కులగణనలో
జనతా పార్టీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు 50% పైగా బీసీ జనాభా వచ్చింది అనుకోండి. మరి 50% పైగా రేపు వచ్చే ఇమీడియట్ గా నువ్వు 2 నెలలు పెట్టే లోకల్ ఎలక్షన్ లో బీసీలకు 50% పైగా కట్టుబడి ఉండవా? ఉండేటట్టయితే ఉండాలి. మరి రాహుల్ గాంధీ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది, దేశంలో మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఇది జరగాలని. నేను భాజపా చేయి నువ్వు నిజంగా ఈ రోజు మండల్ కమిషన్ తోటి నిజంగా మనకు ఈ దేశంలో బీసీలకు ఎవరైనా ఉపయోగపడదంటే ఆ మండల్ కమిషన్ నుంచి వచ్చింది బెనిఫిట్స్. ఈ రోజు ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాలు కావచ్చు. సరే నిజంగా నువ్వు ఆ విధంగా నువ్వు మోడల్ కావాలనుకుంటే భాజపాగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈ 50% పైగా రేపు లోకల్ వచ్చే రిజర్వేషన్ ఇస్తే మాకు కూడా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే 50% పైగా రిజర్వేషన్ ఇచ్చింది. కానీ నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? నువ్వు ఎమ్మెల్యేలకు ఎంతమంది ఇచ్చినావు? మన జరిగిన ఎమ్మెల్యేలో అతి తక్కువ బీసీలకు సీట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో నీకున్న నిబద్ధత ఏంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ లాగా ఒక బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. సరే మేము అధికారంలోకి రాలేదు, అది వేరు. కానీ అత్యధికంగా బీసీ ఎమ్మెల్యేలకు మేము సీట్లు ఇచ్చినాం, అది మా నిబద్ధత. మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చింది? కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. చేసే దాని మీద ప్రజలకు నమ్మకం కలగాలి. ఈరోజు ఎందుకు అక్కడక్కడ వ్యతిరేకత వస్తుంది, ప్రజలు విసిగించుకుంటున్నారంటే వీళ్ళంతా టైం పాస్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప, ఈ రాజకీయాల కోసం చేస్తుంది తప్ప నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామా చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటే అది కళ్ళకు కనిపించట్లేదు. ఇలాంటి సర్వేలన్నీ ఏ ప్రభుత్వం చేపట్టినా టైం పాస్ కే అంటారు. డెఫినెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేక. రైట్ నరేష్ గారు, ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, సో బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ, వీళ్ళు ముగ్గురు చెప్పింది మీరు విన్నారు. ఏ ప్రభుత్వము ఎలాంటి సర్వే చేపట్టినా కూడా అల్టిమేట్ గా వాళ్ళ గోల్ ఏంటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్ అవ్వచ్చు, లేదంటే టైంపాస్ వ్యవహారం, అంతే తప్ప దీనివల్ల ఎస్పెషల్లీ ఏ బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఏ వర్గానికి కూడా ఎటువంటి న్యాయం జరగదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన, ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ. రోజా గారు, మీకు, డాక్టర్ నరేష్ గారికి, మన బీఆర్పీ నరేష్ గారికి, అట్లాగే మానవత రాయ్ గారికి, మన రాజ్ న్యూస్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. కులరహిత సమాజం కోరుకునే నాలాంటి వారు కుల గణను ఒప్పుకోరు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రపంచానికి చుట్టలేదుగా కనుక ఇవాళ మేమెంతో మాకంత అనే చైతన్యం వచ్చింది కనుక తప్పక కులగణన చేయాల్సిందే. కులగణన కాదు, యాక్చువల్గా దీన్ని కులగణన అంటున్నారు, కరెక్ట్ కాదు. ఆర్థిక సామాజిక కుటుంబ సర్వే ఇది. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ మాట చెప్తే గట్టిగా చెప్తే అయిపోతుంది. మాట్లాడితే కులం చుట్టూ రాజకీయాలు చెప్తున్నారు తప్ప ఇది ఆర్థిక సామాజిక కుటుంబ సర్వే చేస్తున్నారు. గతంలో సరిగ్గా ఇదే సరే ఒకే రోజులో చేసిండ్రు, అది కొంచెం బౌన్స్ అయింది. యాక్చువల్గా అది ఎక్కడ బయట పెట్టినట్టు ఎక్కడ లేదు, ఇప్పటి వరకు చేసిండ్రు. అది కూడా మంచిదని నేను పూర్తి వివరాలు ఇచ్చాను, నేను ఎక్కడ దాచుకోలేదు. నాకెంత భూమి ఉంది, నాకెంత నా కులం ఏంది. నేను కులం చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళని కూడా ఇవాళ కాలం చేర్చమని నాలాంటి వాళ్ళందరూ కూడా మనకు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఏది కులము అనే పేరు చెప్పకుండా కులం లేదు అని చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఒక కాలం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు వేరు వేరు కులాలు అనుకోండి, అప్పుడు ఏ కులం అని ఏం చెప్పాలి, పిల్లలకి ఏ కులం అని చెప్పాలి, సమస్య వస్తుంది. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ సమస్య వస్తుంది కనుక వీళ్ళు ఏం చేయాలని కూడా ఆలోచన చేయాలని నేను అంటున్నాను. రెండోది, ఒక కాలం సరిగ్గా లేదేంటంటే ఆర్థిక మన కులగణన వినొస్తుంది కదమ్మా, వినపడుతోందండి, చెప్పండి. ఆర్థిక కులగణన సర్వేలో రాజకీయం అప్లికేషన్ అడగడం కరెక్ట్ కాదు, అదొకటి తీసేయాలంటున్నాడు ఇప్పటికి కూడా. ఇక కులం గురించి చెప్పాలంటే కులాంతర వ్యవహారం వల్ల మాత్రమే కులం పోతుంది. యాక్చువల్గా మన పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. కాకతాళీయంగా కులంలో పుడతాం. అంబేద్కర్ లాంటి మహానుభావుడే కులాన్ని మార్చుకోలేకపోయాడు, ఆయన మెహర్ కులం అని చెప్తాం. కానీ మతాన్ని మార్చుకోగలిగాడు. మతం మార్చుకోవడం మన రాజ్యాంగంలో హక్కు ఉన్నది, కానీ కులం మార్చుకోవడం లేదు. కాకతాళీయంగా ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలని మన చేతిలో లేదు కనుక అది మనం చేయాలి. కానీ కులాల సర్వే ఎందుకు అవసరం అవుతుందంటే ఇప్పుడు మేమెంతో మాకంతే అనే ఒక వివాదం నినాదం రావడం. రెండోది, నా కులాల గురించి అని ఒక్కొక్క కులం వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి డబుల్ చెప్తున్నారు సంఖ్య. అది ఏ కులమైనా సరే ఆ లెక్కన 200% ఉంటుంది. ఇప్పుడు కులాల లెక్కలు చూస్తే ఈ కులాల లెక్కలు ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఉపకులాల లెక్కలు లేవు. ఇప్పటిదాకా తెలుస్తుంది ఏంటంటే 1931లో మాత్రమే అన్ని కులాల లెక్కలు చేసిండ్రు. కానీ 52లో మనకు ఏదైతే ఓకే మానవతరాయ్ గారు, అయితే ఆధార్ కార్డు దగ్గర మాత్రం చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మా ఆధార్ నెంబర్ మీకు ఎందుకంటే ఇన్ కేసు ఆధార్ నెంబర్ కనుక వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ పథకాల విషయాలు కానీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఒకవేళ చెప్పండి. ఏంటంటే
కులాల గణన ఇప్పుడు కాదు, 1930లో చేశారు. తర్వాత బ్రిటిష్ వారి హయాంలో 1950 నుంచి చరిత్ర మీ అందరికీ తెలుసు. మీరు ఎంట్రీలో చాలా అద్భుతంగా చెప్పారు విషయాలన్నీ కూడా. దాన్నే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఉపకులాల లెక్కలు జరుగుతున్నాయి, అది గమనించాలి మనం. లేకపోతే ఏమైందంటే ఎస్సీ ఎస్టీలో కూడా ఇప్పటిదాకా కులగణనలో ఇప్పటిదాకా జనాభా లెక్కలు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ మాత్రమే చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి ఇవాళ కోర్టు తీర్పిచ్చింది, అది సాకారం అయితే అంటున్నాను. ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల సర్వే జరుగుతుంది. ఉపకులాల ఉపకులాలను కూడా అడుగుతున్నారు కనుక. అట్లాగే ఎస్టీలో ఉపకులాల సర్వే గురించి మనం చూసాం కదా, ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలకు ఇతర మన ఎస్సీ ఎస్టీ గ్రూపులకు పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నది. దీని కూడా పరిష్కారం అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు రాలితే నేను అంటున్నాను. అట్లాగే బీసీ కులగణనలో ఏబిసిడి ఈ అనేది ఆర్థిక సర్వే, అది ముస్లింలకు కాదని ఈ ఉన్నది ఒకటి కనుక వాళ్ళకు కూడా ఏ కులం ఎంతమంది ఉందో తేలుతుంది. 4వది ఏంటంటే ఇప్పుడు చెప్పిన అగ్రవర్ణాలు అగ్రకులాలు, నేను ఆ మాట వాడను, కానీ ఎవరైతే అంటున్నారో మేము ఇంతమంది కూడా చెప్పుకుంటారు. అట్లా అది కూడా తేలిపోతుంది ఒకేసారి, ఏదో తేలిపోనియండి. అందుకని నేను కులగణను వ్యక్తిగతంగా వ్యతిరేకించే వాడిని కూడా హేతువాదిగా ఇది చేయనంటున్నాను. చేసే క్రమంలో కొన్ని అవరోధాలు వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది గోప్యత అని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి, మనం ఈ సెల్ ఫోన్ పట్టుకున్నాం. ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక పొందలు వేసినా కూడా, నీళ్ళలో వేసినా కానీ ఆ సెల్ ఫోన్ గుర్తుపట్టే టెక్నాలజీ వస్తుంది కదా ఇప్పుడు ఇవాళ. మీ గోప్యత ఎక్కడిది? మీరు ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటే మీ గోప్యత పోయినట్టే. గోప్యత ఎందుకు అవసరం అంటున్నాను. నేనైతే పూర్తిగా సహకరిస్తాను, ఈ సర్వేకు అన్ని వివరాలు చెప్తానంటున్నాను. అంటే మనకు గోప్యత అనే సెల్ ఫోన్ పట్టుకుని మనం మాట్లాడుతున్నాం, కానీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీ ఆధార్ కార్డు మీద బ్యాంక్ అకౌంట్ బయట పడితే ఎవరు వద్దన్న ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇస్తున్నాం కదా మనం. అయితే మాట్లాడి ఆధార్ కార్డు కొట్టగానే మీ ఫోటో అవన్నీ వచ్చేస్తే మనకు ఆధార్ కార్డు ఆ నెంబర్ ఇవ్వడానికే ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడే వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. రోజా గారు యాజ్ అడ్వకేట్ నేను ఇవ్వాలంటున్నాను. నాకు చాలా కేసులు చేస్తుంటాను. ప్రజ్ఞాపురం చివరస్తాలో అనుమానాస్పద పరిస్థితిలో ఒక మనిషి దొరికిండు. వాడి పేరు అడిగితే ఎల్లయ్య అన్నాడు, తర్వాత మల్లయ్య అన్నాడు, అలియాస్ పుల్లయ్య అన్నాడు. అది పెట్టి పే చేస్తున్నాను. మనిషికి ఒక గుర్తింపు కార్డు ఉండాలి అంటున్నాను. ఖచ్చితంగా ఆధార్ కార్డును కాంగ్రెస్ ప్రవేశపెడతాం అనుకున్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది. బీజేపీ దాన్ని మోటివేట్ చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. జిఎస్టీ, ఆధార్ కార్డు, రైతు చట్టాలు ఇవన్నీ కూడా చూడండి, జాతీయ స్థాయిలో అనేక అంశాల మీద అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు. ఇవాళ కులగణన కానీ ఆ కుటుంబ సమగ్ర సర్వే బీఆర్ఎస్ చేసింది కదా, అప్పుడు దాన్ని కూడా వ్యతిరేకించినట్టు ఇచ్చాను. అప్పుడు ఇదే మాట అన్నారు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళదే సర్వే చేస్తా అంటున్నారు. ఈ సర్వేలో చాలా నిజాన్ని నిపుదేలా, కానీ పార్టీలు ఒప్పుకోవు. రోజా గారు, పార్టీలు ఏం చేస్తాయంటే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసింది, ఇప్పుడు మేము ఈ పథకాలు ఏవి రద్దు కావాలంటున్నాడు. నిజంగానే కుటుంబ ఆర్థిక సర్వే చేస్తే కార్లు, స్కూటర్లు, గతంలో మీరు మన నరేష్ గారు మాట్లాడినట్టు అప్పుడు సర్వే చేస్తే చాలా మంది దాచుకున్నారమ్మా. చాలా మంది స్కూటర్ ఉంటే బయట పెట్టింది. నేనేమంటున్నానంటే ఇవాళ 1,14,00,000 కుటుంబాలు ఉంటే 97,000 రేషన్ కార్డు ఉన్నాయమ్మా. దుర్మార్గం కాదా? అసలు రేషన్ కార్డుకు మిగతా పథకాలకు లింక్ ఎందుకు పెడుతున్నారు? మనకు ఆరోగ్యానికి, విద్యకు, అన్నిటికీ రేషన్ కార్డు లింక్ పెట్టేవాడు. రేషన్ కార్డు అడ్వకేట్లు, డాక్టర్లు చాలా ఉన్నతంగా 30 ఎకరాల ఆసాంలోకి వాళ్ళ రేషన్ కార్డు ఉన్నాయి. ఈ మాట రాజకీయ పార్టీలు ఒప్పుకో. ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే సంక్షేమ పథకాలు ఆపదు. అందుకని ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. 2020 మ్యాచ్ ఆడుతున్నారు మన రేవంత్ రెడ్డి గారు. పార్టీలు కాదు, ప్రజలు ఆడుతున్నారు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు. తెలుసు వాళ్ళకి, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సంక్షేమ పథకాలు ఆగవు. అన్ని అర్హులకు అనర్హులకు అందరికి గంపగుత్తగా వస్తాయి. దీన్ని ఏమంటున్నారు, ఈ సర్వే వల్ల కొన్ని ఫలితాలు రావాలి అంటే ఈ సర్వే వల్ల ఏమంటున్నారు, మొత్తం ప్రపంచం అంతా మారిపోతే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయంటున్నారు. కొండంతవి ఎలకను పట్టడమే. నేను సమగ్ర సర్వేని ఆహ్వానిస్తూనే నేను దీని తర్వాత పరిణామాలు చెప్తున్నాను. మొదటిది ఏంటంటే ఈ కుటుంబ సర్వేలో దాపరికం ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి. ఇంతకుముందు నరేష్ గారు ఒక మంచి పిచ్చకుట్ల వాళ్ళు కూడా ఉంటారు సార్. ఈ సంచార జాతుల వాళ్ళు నరేష్ గారు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఒకే దగ్గర ఉంటారు. కానీ జనాభా లెక్కలు ఎట్లా వస్తారంటే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఫుట్పాత్ మీద పండుకునే వాళ్ళ లెక్కలు కూడా చేస్తారు అప్పుడు కనుక వస్తారు. ఇప్పుడు వీళ్ళ లెక్కలు ఎక్కడున్నాయి, అడ్రస్ ఒక ఇంటి నెంబర్ ఉంటే వేసిపోతున్నారు. నా సర్వే కాలే, ఇంకా మాకు ఎప్పుడో 10 రోజుల కింద వేసిపోయింది, ఇప్పటిదాకా నా సర్వే కాలే. సర్వే అయితే ఇంకా కొంచెం గట్టిగా చెప్తాను ఏం జరుగుతుందంటే. ఇక్కడ ఏమవుతుందంటే మీరు కుల సర్వే చేస్తున్న కులం ఉపకులాల సర్వే ఇది, దాంతోపాటు ఆర్థిక సామాజిక సర్వే ఇది తప్పనిసరి చేయాలి. దీని రిజల్ట్ ఎట్లా ఉండాలని నేను చెప్తాను. వాట్ టెక్స్ట్ కావాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే పథకాలు పోవంటున్నారు, అబద్ధం. పథకాలు పోవాలంటున్నారు. అది గండు గుండె ధైర్యంతో ఏ ప్రభుత్వం చెప్పదు. పథకాలు ఎందుకు పోవాలంటున్నా అంటే 30 ఎకరాల ఆసామికి మీకు తెల్ల రేషన్ కార్డు ఉందంటే ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉండాలి? ఇంతకుముందు నరేష్ గారు అగ్రకులాలలో కూడా చాలా మంది, మన మనవతరాయ్ గారు అన్నారు, అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. వాళ్ళకి అందాలంటే ఏం చేయాలంటే అనర్హులను తీసేయాల్సిందే. దీనికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకొని తీసేయాల్సిందే. నాకు ఓట్లు అవసరం లేదు, మీకు ఓట్లు అవసరం కనుక ఇది తీసేయమని చెప్పాను. ఇప్పుడు కులాల సర్వే జరిగిన తర్వాత వాటిని ఏం జరగాలంటే ఈ మొత్తం సమగ్రంగా ప్రచురించాలి. ప్రచురించి ఏం చేయాలంటే దీనిలో అర్హులు కాని వాళ్ళ సంక్షేమ పథకాలు నిర్దాక్షిణ్యంగా రద్దు చేయాలి.
అప్పుడు ఏమవుతుందంటే నిజంగా అర్హులైన వాళ్ళు చాలా మంది. ఓకే, రైట్. రామ్మోహన్ గారు, మానవతరాయ్ గారితో మానవతరాయ్ గారు, కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సమగ్ర సర్వే చేపట్టాలని డిసైడ్ అయిందో దానికంటే ముందుగానే కాస్త దాని గురించిన పూర్తి అవగాహన ప్రజల్లోకి చేరవేసేలాగా ప్రయత్నం చేసుంటే చాలా బాగుండేది, ఇటువంటి లేనిపోని అపోహలకు తావుండేది కాదు అని అంటున్నారు. మీరేమంటారు మానవతరాయ్ గారు? రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను, కన్క్లూడ్ చేద్దరు. ఒకసారి ముగిస్తాను. ఎందుకు జరగదు అంటే బీసీలకు న్యాయం జరగదు ఎందుకంటున్నా అంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చట్టపరంగా లేవు, కొత్తగా వచ్చేది ఏం లేదు. పంచాయతీలో ఉన్నాయి ఇప్పటిదాకా. ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్ లాటరీ ద్వారా ఇచ్చిండ్రు. అది చాలా మహోన్నతమైంది అంటున్నావు, మంచి నిర్ణయం అంట. ఆయన పార్టీతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఏమైంది, దాని తర్వాత 34% రిజర్వేషన్లు కులాలకు, అన్ని కులాలు బీసీలో దాదాపు 40-50 కులాలని అన్నిటికీ కేటాయించారు. కానీ అట్లా కాకుండా ఎప్పుడైతే మీరు ఇప్పటికి కూడా బీసీలో చాలా కులాలకు ప్రాతినిధ్యం లేదు, ఉద్యోగంలో లేదు, అటు ఇటు పక్కన రాజకీయంలో లేదు. కనుక బీసీలకు రిజర్వేషన్లు పంపిస్తే పెద్ద ఆశ పెట్టి దీన్ని చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు అంటున్నాను. ఎందుకు కాదంటే చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు లేదు, ఎస్సీ ఎస్టీకి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎప్పటికప్పుడు జనాభాకు అనుగుణంగా పెరుగుతున్నాయి. కానీ అక్కడ కూడా ఏమైంది, ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మాదిగలు మాదిగ పోరాటం ఏంటిది? ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ సంస్థ ఎందుకు పుట్టింది, ఎంఆర్పిఎస్ ఎందుకు పుట్టింది అంటే మాలలకు ఎక్కువ జరిగింది కదా. అట్లాగే మనకు లంబాడి వాళ్ళకి ఎక్కువ జరిగిందని గిరిజన సంస్థలు కూడా గొడవలు పెడుతున్నాయి. ఇది ఇట్లా ఉండక ఇప్పుడు కొత్తగా పంచాయతీ కులగణన చేసి కొత్త పంచాయతీ పెడదామా మనం అని నేను అంటున్నాను. ఈ కులగణనలో ఇప్పుడు కొత్తగా పంచాయతీల్లో రిజర్వేషన్ పెరుగుతాయి అంటున్నారు. పెరగడానికి సాధ్యం కాదు. ఒకటి తమిళ ఉదాహరణ ఉంది, మనకు 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎవరు ఇవ్వాలమ్మా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే చెప్పండి, ఈ కులగణనను ఎవరు ఒప్పుకుంటే అవుతుంది? బీహార్లో చేశారు కులగణన, పనికి రాకుండా పోయింది. కర్ణాటకలో చేస్తామన్నారు, పనికి రాకుండా పోయింది. తెలంగాణలో కూడా ఈ కులగణన రేపటి ఫ్యూచర్ కు పనికి రాదు. దీనిపైన మానవతరాయ్ గారు ఏమంటారు కనుక్కుందాం. మానవతరాయ్ గారు హలో చెప్పండి. ఇప్పుడు పొడిపొడిగా 10 ప్రశ్నలు అడిగి, అంటే బీజేపీ నరేష్ గారు, డాక్టర్ నరేష్ గారు మాకు సీనియర్, పొడిపొడిగా 10 ప్రశ్నలు అడిగితే సమగ్ర సర్వే కాదు. మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అదే నిర్లక్ష్యం చేసి సంక్షేమ పథకాలు పెడుతున్నాం. ఆ సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తున్నామో, ఎడిపోతున్నాయో, ధనికులు పేదత అందరికీ వెళుతున్నాయి. అట్లా కాదు. ఒక సమగ్ర సర్వే అంటే ఇది ఆర్థిక స్థితిగతులతో సామాజిక స్థితిగతులను తెలుసుకునే విధంగా ఒక సంపూర్ణంగా జరిగేటువంటి సర్వేనే సమగ్ర సర్వే అంటారు. మీకు నేను నిర్వచనం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మేనిఫెస్టోలో పెట్టి మా నేత రాహుల్ గాంధీ గారు, మా నరేష్ గారు పార్లమెంట్ లో కొట్లాడలేదంట. పార్లమెంట్ లో కూడా పలుసార్లు జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు గొంతెత్తి పార్లమెంట్ లోపల బయట కూడా దీనిపైన పదే మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆ రికార్డు చూడండి. అందుకే మీ ఇచ్చిన మాట ప్రకారం కొంచెం లేట్ అయ్యేసరికి అసలు ఈ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యాలు, సర్పంచ్ ఎన్నికలు అయిపోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకవేళ ఎన్నికలు జరగకపోతే నిధులు అందవు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ముఖ్యం కాదు. స్థానిక సంస్థల్లో బీసీలు, ఎంబీసీలు ఎవరైతే ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా ప్రాతినిధ్యం పెంచాలనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనతోనే ఈ యొక్క సర్వే మన 9వ తారీఖు కూడా ప్రారంభించింది. దయచేసి అర్థం చేసుకోండి. మేము రాజీవ్ గాంధీ గారు కూడా మరి టెలికాం రంగాన్ని, కంప్యూటర్లను భారతదేశాన్ని తీసుకొస్తారంటే అప్పుడు కమ్యూనిస్టులు వ్యతిరేకించారు, బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. మరి ఈ రోజు అందరం కూడా, దేశ ప్రజలందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నాము, కంప్యూటర్లు వాడుతున్నాము, రకరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఫలాలు పొందుతున్నాం. అదేవిధంగా ఇందాక ఆధార్ కార్డు విషయంలో కూడా అంతే వ్యతిరేకత జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఏది ఆవిష్కరించినా, ఏది చేసినా, ఎస్టీలకు లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపినా, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా, పివి నరసింహరావు గారి హయాంలో బీసీలకు 27% రిజర్వేషన్ల విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించిన అది కాంగ్రెస్ ప్రభుత్వాలే చిత్తశుద్ధితో చేసి ఆ ఫలాలే ప్రజలు అనుభవిస్తున్నారు. దయచేసి ఇక్కడ ఏంటంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను ప్రతిపక్షాలు పోషించండి. మేము ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తాం. ఎందుకు ఉత్తగా కేసీఆర్ గారు చేశారు, మేము చేయట్లేదు అంటలేదు. కానీ అది రాజ్యాంగబద్ధమైన సర్వే కాదు, ప్రజలు ఎవరు కోరలేదు. మేము ఏమన్నా కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు చేస్తారు కుల సర్వే చేసిన తర్వాతనే, కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి. ప్రారంభించిన తర్వాత మళ్ళీ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాం. ఇది కాదు. ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ఆదర్శంగా నిలవాలి. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట కాదు.
అట్లాంటి రాజకీయాలకు చెల్లు చీటు పలకాలి మనం అందరం కూడా. మనం ఎంత చేసినా ఎలక్షన్లు ఇప్పుడు రావు కదా. 5 ఏళ్ల తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్తారా, బీఆర్ఎస్ కి అప్పచెప్తారా, లేకుంటే మన ఇద్దరిని కాదని వేరే వాళ్ళకి అప్పచెప్తారా బీజేపీకి అనే తర్వాత ఎలక్షన్ ఒక రోజు ఒక సంవత్సరం ముందో 6 నెలల ముందో ఉంటది అది. కానీ ఇప్పుడు మనం అందరి సంక్షేమం కోసం పాటుపడాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కాదు, అందరికీ సక్రమంగా ఇవ్వటానికి గతంలో మీరు చేశారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? రైతు బంధు అవసరం లేని వాళ్ళకు కూడా ఇచ్చేశారు. అట్లా కాదు, అట్లా కాకుండా అందాల్సిన వాళ్ళకు దక్కాల్సిన వాళ్ళకు ఫలాలు దక్కాలని ఈ సమగ్ర సర్వే చేస్తున్నాం, సమగ్ర కుటుంబ సర్వే. అదే విధంగా ఈ సర్వే ద్వారా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెంచే విధంగా ఇది రేపొద్దున రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కూడా కులగణన జనగణన కూడా చేపడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు, చేతలతో ఉంటది కాదు కార్యక్రమం. ఇప్పటిదాకా అన్ని సంక్షేమాలు చేసుకుంటూ పోయినాం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. ఇందులో పక్కదారి పట్టించే రాజకీయాలు ఏమున్నాయి? మేము ఇవాళ 47 లక్షల మంది గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదే విధంగా 46 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు 100 కోట్ల పైసలకు గత డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రుణమాఫీ ఇందా చెప్పినట్టు 22,30,000 మందికి అందజేసినాం. 4 లక్షల మంది ఆగారు, వాళ్ళకు కూడా ఇస్తాం. మేము ఎగ్గొట్టడానికి కాదు, సక్రమంగా నిజమైనటువంటి అన్ని వర్గాల్లో వాళ్ళకి సంచార జాతులు అన్నారు. సంచార జాతులు కూడా దాదాపు 90% మంది, ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి ఆ 90% మందికి గృహాలు ఉన్నాయి. దయచేసి గుర్తించండి. వాళ్ళు కొంతమంది గృహాలు ఉన్నప్పటికీ వేరు వేరు ప్రాంతాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని పోయి అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేటర్లు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా, వాళ్ళు అసలు స్వస్థలం ఎక్కడ, సొంత ఇల్లు ఎక్కడ ఉందని కూడా ఆధారాలు తీసుకుంటూ నమోదు చేసుకుంటున్నారు. అందుకే 60% మానవతరాయ్ గారు, అంటే సంచార జాతుల వాళ్ళకు కూడా ఎక్కడో గృహాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుని ఉంటున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అది అలవాటు, కులాల పరంగా కొంత ఏంటంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ భిక్షాటన చేస్తూ లేకపోతే వృత్తిపరమైన వాళ్ళకు కూడా ఈ సర్వే వాళ్ళ విధంగా జీవించడం అలవాటు కాబట్టి వారిని కూడా వదిలిపెట్టట్లేదు. సో వాళ్ళతో కూడా ఈ సర్వే చేయిస్తారు, వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తారు. మానవతరాయ్ గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ లో ఎటువంటి నష్టం లేదు. ఒక నిమిషం డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. టేక్ ఎ బ్రేక్. హాట్ గా తెలంగాణ రాజకీయాలు, ప్రతి అంశానికి రాజకీయ రంగు. భూసేకరణ నుంచి మూసి ప్రక్షాళన వరకు రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీల ఫైటింగ్. ఢిల్లీ చేరిన తెలంగాణ రాజకీయ పోరు. నగచర్ల ఘటనపై పరస్పరం ఫిర్యాదు. హస్తిన వేదికగా తెలంగాణ పొలిటికల్ వార్. అసలు ఇంతకు ఢిల్లీలో ఏం జరిగింది? వాచ్ at 8:30 PM. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. మనం నెక్స్ట్ నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, ఇప్పటివరకు మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఇది ఏది కూడా డైవర్షన్ పాలిటిక్స్ కాదు, లేకపోతే ఇంకో టైంపాస్ వ్యవహారం అనే కాదు, కేవలం ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించి మాత్రమే చేపట్టింది ఇది. దీనిపైన లేనిపోని అపోహలు క్రియేట్ చేయొద్దు దయచేసి. అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన చేసినప్పుడు కూడా ఇలాంటి సర్వే చేపట్టింది కదా, అప్పుడు లేనిది ఇప్పుడు మీకు ఎందుకు, దీనిపైన ఎందుకు ఇంత వ్యతిరేకత, ఎందుకు ఇంత విముఖత అని మానవతరాయ్ గారు అడుగుతున్నారు. ఇప్పుడు కులగణన కోసమో కులాల సంఖ్య తెరడం కోసం చేయలేదు. కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, ఏమున్నాయి అసలు, ఏ కులాలు ఉన్నాయి, ఎంతమంది, ఏం జరుగుతుందని చెప్పి కొంత నివేదిక కోసం, కొంత ఆధారాల కోసం మనం తీసుకున్న మాట అంతే తప్ప దాది కులగణన చేస్తాము మేము దాన్ని బట్టి రిజర్వేషన్ కేటాయిస్తని చెప్పి గతంలో ఎప్పుడు అనలేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మానవతరాయ్ గారు అంటున్నారు
ఇప్పుడు మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42%, అంతకంటే తక్కువ ఉండడానికి అవకాశం అయితే లేదు కదా, అంతకంటే తక్కువ ఉండడానికి అవకాశం అయితే లేదు, అంతకంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువైతే కాదు. ఒకవేళ సర్వే చూపించినా 50, 60, 65 లేదా 55 ఏదో ఈ మధ్యలో ఉంటుంది కదా. మరి 42 అంటే నువ్వు చెప్పిన దాంట్లో అన్నిటికంటే తక్కువనే కదా. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఈ ఆధారాలు ఎందుకు, మళ్ళీ సర్వేలు ఎందుకు, మళ్ళీ ఆధార్ కార్డులు ఇస్తాం, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, అవైతే అవసరం లేదు కదండి. చిత్తశుద్ధి ఉంటే అవి ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్లకు వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకు వస్తా ఉంది? ఒకవేళ అది ఇంప్లిమెంట్ కాలేదు, కానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే, ఇబ్బంది అవుతుంది తెలిసే నువ్వు ఈరోజు బీసీలో మోసం చేసినావు కదా, 42% ఇస్తా అని చెప్పి మోసం చేసినట్టుగా దాని అర్థం అదవుతుంది కదా. ఎందుకు ఈ రకంగా మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు? ఇంకొకటి, మీరు ఎలక్షన్లకు ముందే మీరు ఎట్లాగో తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, మీకు ఈ ప్రాబ్లం లేదు. కానీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలకు ఇస్తా అని చెప్పారు అధికారంలోకి వచ్చే ముందు. కానీ ఆ రకంగా ఇచ్చిర్రా? ఇంప్లిమెంట్ చేసిర్రా ఎక్కడైనా సరే? చేయలేదు. అందుకే ప్రజలు నమ్మట్లేదు కదా. ఇప్పుడు ఆ రోజు అది పోయింది, ఈరోజు డిక్లరేషన్ చెప్పి ఈరోజు ఇది పెట్టిర్రు. డిసెంబర్ 9 నాడు ఇస్తాన హామీలు ఆగస్టు 15 అయిపోయింది, ఆగస్టు 15 అయిపోయింది. ఇవన్నీ తీసుకపోయి మీరు వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటారు తప్ప మా రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగింది, ఏం జరిగింది అనేది ప్రజల సూటి ప్రశ్న. రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇస్తే అది ఎట్లయినా మేము సాధించుకుంటామని చెప్పి మానవతర గొప్పగా చెప్తున్నారు. సంతోషం, మీ నాయకుడి మీద మీకు నమ్మకం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మీ ఇప్పుడు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డికే నమ్మకం లేదు కదా. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని పట్టుకొని ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేస్తారో వాళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి వారేమో నిరసనలు తెలుపుతా ఉంటారు. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి వేరే పార్టీ నాయకులు జాయిన్ చేసుకుంటారు. ఆదాని దొంగ అని రాహుల్ గాంధీ గారు అంటారు. అదే ఆదానికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తుంది ఈ పార్టీ, ఈ నాయకులు. పార్లమెంట్కి 2 స్థానాలు మనం బీసీలకు ఇద్దామని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారు. ఎక్కడ కూడా ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయలేదు. రాహుల్ గాంధీ గారు 42% ఎట్లా చేసి చూపించాల్సిందే, తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. ఇక్కడ మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? ఇప్పటికీ కూడా మేము ఏమంటా ఉన్నాం, మీకు 4 సంవత్సరాల సమయం ఉంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీని నిలబెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. సంక్షేమ తెలంగాణ సంక్షోభ తెలంగాణ మార్చకండి. ఎంతసేపటికి మీరు సమీక్షలు చేయాల్సింది ఏంటంటే, విద్యార్థుల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజు ఉన్నటువంటి విద్యాభ్యాసం ఏ రకంగా ముందు సాగుతా ఉంది, గురుకులాలకు అన్ని అందుతున్నాయా, గురుకులాలకు చాక్పీసులకు డబ్బులు లేవు, గురుకులాలకు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. కానీ 1,50,000 కోట్లు పెట్టి మాత్రం ఎవడు అడ్డు వచ్చినా బుల్డోజర్తో తొక్కించుకుంటా ముందుకు పోయి మాత్రం మూసి చేస్తా ఉంటాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి దాన్ని పెంచేసి ఎల్జీ మన ఎన్సీసీ కంపెనీ కాకుండా ఎల్ఎన్టీలు కాకుండా 2 ముక్కలుగా చేసి, ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్ కు, ఒకటి మెగాకు. ఆ మెగాదేమో గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు, ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ అయింది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోరండి. తెలంగాణ చాలా చైతన్యం ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా రాజ్యాంగం మీ అధికారం రాకముందుకు ఒక మాట, అధికారం వచ్చిన ఒక మాట, అధికారం రాకముందుకు నేను ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ఈ ప్రశ్నించే గొంతు ఇంటనే భయపడతా ఉన్నాడు. ఈ రోజు మా డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణితం గారిని మరి ఏం ప్రశ్నించి చెప్పండి? లగిచర్ల బాధితుల పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా ఉంది, నేతనుల పరిస్థితి ఏంది, ఈ రకంగా ఎందుకు ఉరి వేసుకుంటా ఉన్నారు, మళ్ళీ వెనక్కి ఎందుకు పోతా ఉంది, తెలంగాణ పురోగతి పాలవుతా ఉంది, తిరోగమన పాలవుతా ఉంది. కాబట్టి ఆయన ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు, మాట్లాడితే అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా గ్రామ ప్రజలు లేదా గ్రామం సంబంధించినటువంటి బాధలు చెప్పుకుని 4 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకపోయి అరెస్ట్ చేసి జైల్లో వేసే పరిస్థితి. ఇది నిర్బంధ పాలన కదా. పేరుకేమో ప్రజాపాలన గొప్ప చెప్పుకున్నారు, నిర్బంధ పాలన దిశగా ముందుకు పోతా ఉన్నారు. ఇవి కాకుండా ఈ కులగణ సర్వే అనుకోండి, లేకపోతే ఇంప్లిమెంట్ చేసేటువంటి బోనస్ విషయంలో కానివ్వండి, ఈ ఏ ఒక్క శాతం కూడా అవసరం లేకుండా, అంటే ఎక్కడా కూడా సర్వే చేయడానికో లేదా డాటా అవసరం లేకుండా కొన్ని సంక్షేమ పథకాలు చేయాల్సి ఉన్నాయి. మీరు గొప్పగా చెప్పారు, ఏది కళ్యాణ లక్ష్మికి తులమ్మ, దానికి కులగణన ఎందుకు, సర్వేలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎవరైతే అప్లై చేస్తున్నారో గతంలో మాదిరి ఇప్పుడు చేసుకుంటారు. ఇంకొకటి, మనం ఏ కాలంలో ఉన్నామండి? ఇవన్నీ మ్యాటర్ మొత్తం రాయనికి, అవన్నీ రాయనికి ఈరోజు ఆధార్ లింకు, పాన్ కార్డ్ లింకు 2 లింక్ అయిపోయినాయి. పాన్ ఆధార్ లింక్ అయిన తర్వాత ఆధార్కి అయితే ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆధార్ లింక్ కొడితే ఎట్లయితే ఆధార్ సెంటర్ అది ఓపెన్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో, ఈరోజు ప్యాన్ కూడా అదే రకంగా పెట్టుకుంటే ఈ పరిస్థితి అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఉన్న ఆస్తులని ఆటోమేటిక్గా తెలిస్తే ఎవరికి బాధ అనిపించదు. కానీ వచ్చిన వాళ్ళు చెప్పేసి మీకు ఏ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు చెప్పాలంటే కొంత ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఎంత మనం గట్టిగా మాట్లాడినప్పుడు కూడా మనకు కూడా కొంచెం ఇరిటేట్గా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు రాసుకొని నీకు ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఏం చేస్తావనో, ఇవన్నీ
కొన్ని కులాంతర వ్యూహాల దగ్గర వాళ్ళు చెప్పుకోవడానికి కొంత మొహమాట అనిపిస్తుంటుంది. ఇట్లాంటి వాటిల్లో కొన్ని చూసి ఏ రకంగా చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంది, మనకు పాయింట్ టు పాయింట్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన టార్గెట్ ఏంది, మన కుల జనగణన చేయాలనుకున్నప్పుడు కులాల మరి పరంగా నరేష్ గారు టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేసినటువంటి సర్వేకు ఇవన్నీ పాటించలేదా? అప్పుడు ఎందుకు? ఈ రోజు మీరు చెప్పేది ఏంటంటే మీరు దేన్ని బేస్ చేసుకొని అయితే మేము ఏమన్నాం, 42% కామారెడ్డి ఇంప్లిమెంట్ చేసి మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో పొమ్మన్నాం. పోతే వాళ్ళు ఏమంటున్నారు, కుల జనగణన చేస్తే ఒక క్లారిటీ వస్తే దాని మీద పోతా అని చెప్పి వారు అన్నారు. కాబట్టి మేము దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నాం, లేకపోతే దాన్ని మేము తీసుకునే వాళ్ళం కాదు. మీరు అన్నట్టుగా ఆర్థిక సాంఘిక సంక్షేమ సర్వే అయి ఉంటే మేము దాని గురించి అడిగే వాళ్ళం కాదు. మేము అడిగేది ఏంటంటే మీరు ఏ పేరుతో అయితే ముందుకు పోయారో ఆ పేరులోనే నేతి బీరకాయలు నెయ్యలేని చందంగా ఆ పేర్లేనే ఇంప్లిమెంట్ చేయకుండా ముందుకు పోతా అడగకుంటే ఏ రకంగా ఉంటాను చెప్పండి. ప్రజల కోసం అడగకుంటే ఏ రకంగా కొన్ని ఏళ్ళ కల కదా, కొన్ని ఏళ్ళ కల ఏంటంటే బీసీలకు కొంత న్యాయం జరగాలి, బీసీలో కనీసం కుల సంక్షేమానికి దేశంలో గొప్పగా చెప్తారు. నేను 20 మందికి ఇచ్చిన కేంద్ర మంత్రి పదవులు 25 మందికి ఇచ్చిన చెప్పి ఈ బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉంది. కానీ ఆ 25 మంది బీసీలకు కలిపి ఒక బీసీ సంక్షేమ శాఖ లేదు కదా. సంక్షేమ శాఖ నీకు పోయిందేమో చెప్పండి. కొన్ని కులాలు ఉంటాయి, ఒక రాష్ట్రంలో ఒక కులం కావచ్చు, ఇప్పుడు మన రాష్ట్రంలో బీసీ కులాలు పక్క రాష్ట్రంలో ఓసీలు అవుతారు, పక్క రాష్ట్రంలో ఉండే ఓసీ కులాలు మన రాష్ట్రంలో బీసీలు అవుతారు. అయితే నష్టం ఏముంది, ఈ రాష్ట్రానికి సంబంధించి బీసీ అవుతారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అర్హులవుతారు. బీసీ సంక్షేమం ఎందుకు వద్దనడం, మినిస్ట్రీ దాన్ని లేకుండా చేయడం ఎందుకు, దాని కనీసం కౌంట్ చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడడం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా తీసిరండి, దాంట్లో 10% ఏ సర్వే చేసి ఇచ్చిర్రు చెప్పండి. ఏ సర్వే చేసి వాళ్ళకు 10% పేదలకు అని చెప్పి నిర్ణయించారు. మరి ఎందుకు బీసీలకు సరికి 42% ఇవ్వడానికే మీరు ఇంత ఇబ్బంది పడితే మరి 50-60% కులాల పరంగా దామాషా ప్రకారంగా ఏ రకంగా ఇస్తుందని చెప్పి మేము అనుకోవాలి. రైట్, వీటన్నిటికీ మరి మానవతరాయ్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మానవతరాయ్ గారు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ నరేష్ గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తారు. ఒక్క నిమిషం నరేష్ గారు మీకు టైం ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి, నరేష్ గారు ఇస్తాం. నరేష్ గారు మీరు ముగ్గురుతో మాట్లాడతాను ఒక్కడే, మీకు కూడా సమయం వస్తుంది. టూ మినిట్స్ లో కంప్లీట్ చేయండి. మానవతరాయ్ గారు నరేష్ గారు అడిగిన ప్రశ్నలకు 2 minutes లో మీరు కంప్లీట్ చేయండి. నేను మళ్ళీ నరేష్ గారితో మాట్లాడతాను, బీజేపీ నరేష్ గారితో. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేయలేని పనిని మేము చేసి చూపిస్తున్నాం. ఇది ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి సర్వే. ఓకే, ఏ రకంగా ఇప్పుడు నరేష్ గారు అడిగినట్టుగా మానవతరాయ్ గారు ఏ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుంది సమగ్ర సర్వే పైన చెప్పండి క్లియర్ గా. అదే సమగ్ర సర్వే, వాళ్ళ అనవసరం విషయాలు పథకాల గురించి ఎక్కడెక్కడికో పోయారు పాప నరేష్ గారు. అందుకే టాపిక్ కి కన్ఫైన్ అవ్వండి. ఏ విధంగా అణచివేశారో ప్రజలందరినీ కూడా మనం అందరం చూసేసాం. పత్రికలు టీవీలను కూడా లాక్కొని పరిపాలించినటువంటి పరిస్థితి వాళ్ళది, అన్ని టీవీలు కూడా. కాబట్టి మేము అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఉండవు. ఒక్కసారి తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోండి. అక్కడ ఒక ప్రభుత్వం, కరుణానిధి ప్రభుత్వం కానివ్వండి, జయలలిత గారి ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా పరితపించారంటే, అధికారంలో ఉన్న పార్టీ 69% రిజర్వేషన్ చేస్తారంటే అసెంబ్లీలో తీర్మానం పెడితే అసెంబ్లీలో తీర్మానంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని సహకరించి తప్ప ఈ విధంగా ఏ వంకరంటే ఏ వంకర అని చెప్పేసి రకరకాల అనుమానాలు శంకిస్తాలు ఇట్లాంటివి చేయలేక అక్కడ రాష్ట్ర ప్రజల కోసం, మెజారిటీ ప్రజల కోసం న్యాయం చేయడం కోసం పార్టీలని కూడా ఏకతాటిపై నిలిచింది. అదే విధంగా అది నిలవాల, చట్టబద్ధం కావాలా, కోర్టులలో వీగిపోకూడదు. 69% రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి దగ్గర అది ఏంది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. 9వ షెడ్యూల్లో చేరిస్తే ఏంటంటే దానికి సంపూర్ణమైనటువంటి రక్షణలు ఉంటాయి. ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు కానీ వీటికి కానీ రక్షణలు అంటే ఏంటి, కోర్టుకు పోతే రిజర్వేషన్ 69% ఉన్నాయి, మరి 50% ఇవ్వద్దని చెప్పి 92లో ఇందిరా సహాని కేసులో తీర్పు ఉంది కదా అని చెప్పి వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ రాష్ట్రంలో వాళ్ళు అన్నిటి కూడా తప్పించుకొని రాష్ట్రపతి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా రాష్ట్రపతి గారితో ఆమోద ముద్ర వేసుకొని ఆ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జయలలిత గారే మరి వెళ్ళి మరి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా అదే స్ఫూర్తితో అధికారం అంటే 5 ఏళ్ళు లేకుంటే కల్పిస్తే 10 ఏళ్ళు, అధికారం అంటే అధికారంతో పాటు ప్రతిపక్షం కూడా అన్ని కలిపి అందరం కలిపి ఉంటేనే పార్టీ గాని ప్రభుత్వాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని ఉదాహరణ తీసుకోండి.
ఇప్పుడు మేము ఇస్తున్న 42% సాధ్యం అంటే సాధ్యమే, ఎందుకు కాదు? 69% ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలేము? రైట్, కానీ ఓకే, మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఫైన్. కాబట్టి నిరూపిస్తున్నాం. అడుగులు పడ్డాయి, దాదాపు 67 లక్షల మంది సర్వే పూర్తయింది. తినబోతు రుచి ఎందుకు అడుగుతారు? ఏంటి 10 రోజుల్లోనే 60% సర్వే కంప్లీట్ అయింది. అందుకే ఇంకా కొంతమందికి వెరీ గుడ్ గోయింగ్. రైట్, ఓకే. నరేష్ గారు, మేడం, డాక్టర్ నరేష్ గారు ప్లీజ్. ఇప్పుడు నేను సరే మా సోదరుడు మానవత్రావు ఏం చెప్పినా కానీ ముమ్మాటికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇచ్చిన మళ్ళీ దాని మీదనే మాట్లాడుతున్నా. ఏదైతే వాళ్ళు ఆయన డైవర్షన్ ఏం లేదు, ఇది కేవలం సంక్షేమమే అంటున్నారు. ఎందుకంటే ముమ్మాటికి డైవర్షన్ చేసేది ఇది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీలకు కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. డిగ్రీ కాలేజీల పరిస్థితి మరీ ఘోరము. గత 2 నెలల క్రితం కూడా ఒక కరస్పాండెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, అది అప్పుల బాధపడలేక. సో యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు. ఒక వైస్ ఛాన్సలర్లని ఆ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ పెట్టడం వల్ల మానవరాయ్ గారు, మీరు బయట డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, టాపిక్ డైవర్షన్ ఇక్కడ నరేష్ గారు చేస్తున్నారు. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 ఏళ్ల తర్వాత మనోహరాయ్ గారు ప్లీజ్ ఆగాలి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ దయచేసి. నరేష్ గారు, నరేష్ గారు, మానవరాయ్ గారు మీరు ఆగాలి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి, టైం ఇస్తాను మీకు. నరేష్ గారు, మీ జనగణనతో పాటు దయచేసి కులగణన కార్యక్రమాన్ని కూడా చేపడితే అన్ని వర్గాలకు కూడా సంక్షేమ రైట్, ఓకే. నరేష్ గారు మీరు దయచేసి టాపిక్ మాట్లాడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. మా సోదరుడు ఈరోజు చెప్పినట్టు, మానవరాయ్ చెప్పినట్టు, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేయమని చెప్పండి. మేము 60% 70% బీసీ రిజర్వేషన్ మొత్తం రిజర్వేషన్ వేస్తున్నాం రాష్ట్రంలో అని చెప్పమని చెప్పండి. ఈరోజు 50% పైగా బీసీలు వెళ్తారు కదా. మరి ఈరోజు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, చేయమని చెప్పండి. వీళ్ళకు బీసీలకి నరేష్ గారు ఓకే అండి, థ్యాంక్ యూ. మనకి టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మానవరాయ్ గారు, నరేష్ గారు, బిఆర్ఎస్ నరేష్ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.